మేము కూడా పాటలు రాసేటప్పుడు ఆ డిసెంబర్ జనవరి ఆ రోజుల్లో జరిగిన సంభవాలు కొన్ని మనసులో పెట్టుకొని పాటల్లో పెడతా ఉంటాం. ఎందుకో గుర్తు చేయాలనిపిస్తుంది మీకు. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. ఈ పాట ఎప్పుడు రాసామంటే కార్గిల్, కాశ్మీర్ దగ్గర కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు మన భారత జవాన్లు పొగుడుతూ, అదిగో మనోళ్ళు అక్కడ విజయ సంకేతాన్ని ఎగరేశారు, విజయ సంకేతం అదిగో జెండా బాతారంటే కార్గిల్లో రక్తం ఏరులై పారింది. ఆ రక్త త్యాగమే మన విజయ సంకేతం అని ఏదో టైటిల్, పేపర్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని టైటిల్ వేస్తే ఇప్పుడు మన భారతదేశానికి జయం అనుగ్రహించడానికి వాళ్ళు రక్తం కార్చారు, అది విజయ సంకేతం అన్నట్లుగా పెట్టారు. అప్పుడు మన విజయ సంకేతం ఎవరు? గుర్తుగా అలా పెట్టాం. ఇంకో పాట సి మైనర్. జలరాసులన్నీ ఏకరాశిగా మారిపోయేనే జనుల ఎదుట. అదొక చరణం. 2, నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. ఓ ప్రక్కన ఒరిస్సాలో భయంకరమైన వరదలు. ఓ ప్రక్కన గుజరాత్లో భయంకరమైన భూకంపం. ఆ రోజుల్లో మన నాయుడు గారు జై జన్మభూమి అనే మాట వాడుతున్నారు. విరివిగా అందరి నోట వాడబడతా ఉన్న మాట ఆ రోజుల్లో. ఓ ప్రక్కన ఒరిస్సాలో వరదలు, ఓ ప్రక్కన గుజరాత్లో భూకంపాలు. ఆ టైంలో ఆంధ్రాలో జై జన్మభూమి అంటున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా, నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. అది గుర్తుగా ప్రాస. ఇంకో పాట సృష్టికర్తమైన యెహోవా, ఏ కాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విశాఖ. వాస్తవంగా విశాఖ వీధుల్లో అని పెట్టాం, విశాఖపట్నం వీధుల్లో అని పెట్టాం. బాగోదులేని విషాదపు. ఎప్పుడు రాసాం తెలుసా పాట? హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం జిల్లాలో ఎన్ని రోజులు కరెంట్ లేదు. ఏ వీధిలోకి వెళ్ళినా విషాదపు కరెంట్ లేక, పిల్లలకి పాలు పట్టించడానికి పాలు లేక, పాల ప్యాకెట్ లేక, ఏ వీధిలోకి వెళ్ళినా విషాదపు కరెంట్ లేదు. వైజాగ్లో విశాఖపట్నం చీకటి పడిపోయింది ఒక నెల రోజుల పాటు. అప్పుడు రాసాం ఈ చరణం.
ఏ కాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధుల్లో. ఒక్కొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పాటలు రాయడం జరుగుతూ ఉంది. ఇక మీకు అందరికి తెలుసు, నిరంతరం నీతోనే జీవించాలి. 2001 ఇదిగో ఇదే నవంబర్, 2001 ఇదే నవంబర్ 30వ తారీఖు నాకు యాక్సిడెంట్ అయితే ఆల్మోస్ట్ శుక్రవారం, శనివారం, ఆదివారం కోమాలో ఉన్నాను. చీకటి గదిలో పెట్టేశారు నన్ను. 2 వారాల పాటు ఎవరిని దగ్గరకు రానియకుండా చీకటి చిన్న బల్బు ఒకటి వెలుగుతూ ఉండేది. అప్పుడు బ్రతకాలన్న ఆశ. డాక్టర్ అమ్మలు వచ్చి చెప్తున్నారు, ఏక బ్రతకడు, కాలంతా గ్యాంగ్రీన్ అయిపోయింది, చచ్చిపోతాడు. నాకేమో బ్రతకాలని ఆశ. అప్పుడు రాసుకున్నా, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, ఈ ఒక్క ఆశ బ్రతుకు మీద నాకు నిరీక్షణ పుట్టించిందని రాసుకోవడం జరిగింది. మంచిది.